హాయ్ అండి అందరికీ. ఈరోజు ఇంకోటి ఏంటి అంటే డిబ్బీ. ఈ డిబ్బీలో మా పిల్లలిద్దరూ కూడా వాళ్ళ డాడీ లైన్కి వెళ్ళేటప్పుడు రోజు ఎంతో కొంత తీసుకున్నారు. ₹5 ఆర్ 10, 20, 550 అలా వాళ్ళకి తోచినంత వాళ్ళ డాడీ దగ్గర తీసుకుంటూ ఉంటారు. ఆ డబ్బులన్నీ కూడా మా పిల్లలిద్దరూ కూడా ఈ డిబ్బీలో దాచుకున్నారు. ప్లస్ మా అమ్మాయి 29th బర్త్డే, ఆ రోజు వాళ్ళ నాన్నమ్మ వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులు కూడా ఈ డిబ్బీలోనే దాచుకుంది మా అమ్మాయి. సో ఇప్పుడు ఆ మనీ మొత్తం ఎంత అయిందో మీకు చూపిస్తున్నా. ఇదిగోండి, ఒక 5 months బట్టి మా పిల్లలిద్దరూ దాచిన డబ్బులండి ఇవి. మొత్తం ఎంత అయినాయో నేను కౌంటింగ్ చేసి చెప్తా. ఓకే, పిల్లలకి చిన్న వయసులోంచే మనం ఇలా నేర్పిస్తే కూడా వాళ్ళకి భవిష్యత్తులో ఇలా దాచుకోవాలనే ఐడియా కూడా ఒకటి ఉంటుంది. సో మా పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పించాలనే ఐడియా వచ్చింది నాకు. నేను అందుకే అలా నేర్పిస్తున్నా. అందుకే కంపల్సరీ వాళ్ళ డాడీ అయితే మనీ నేను అడిగినా అడగకపోయినా కూడా వాళ్ళకి కంపల్సరీ ఇస్తారు. ఆయన ఇవ్వకుండా వెళ్తే మాత్రం మా అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఊరుకోరు. మా అబ్బాయి ఒక్కోసారి స్కూల్కి వెళ్ళిపోతాడు అనుకోండి, మా అమ్మాయి అయితే అస్సలు ఊరుకొని కూడా ఊరుకోదు. లెగిసి నిద్రపోయినా సరే ఆటో సౌండ్కి లెగిసి మరీ అడుగుతుంది, అస్సలు ఊరుకోదు తను. ఎందుకంటే అలా తను కూడా చాలా సంపాదించింది వాళ్ళ డాడీ దగ్గర అయితే. ఓకే అండి, 10, 100 అన్నీ కలిపి ఈ చిల్లర నోట్ల వరకే వచ్చిందల్లా 2700 వచ్చినాయి. మిగతా అమౌంట్ ఎంత ఉందో చూసేద్దాం. ఇంకా ఇప్పుడు చిల్లర ఉంది, ఇది కూడా లెక్క చేస్తే తెలిసిపోతుంది ఎంత వచ్చిందో. ఓకే, చిల్లర అయితే కూడా సర్దేశాను చూడండి. ఓకే, ఇప్పుడైతే లెక్కేసేయాలి. ఓకే, పప్పు చిల్లర కూడా కలిపి లెక్కేసేస్తే 3000 దాకా వచ్చింది. ఇంకా ఏంటంటే ₹10 అయితే ఎక్స్ట్రా ఉంది. మా పిల్లలైతే 5 months నుంచి 3000 వరకు మనీ సేవ్ చేసుకున్నారు. సో ఈ 3000తో వాళ్ళకి ఇంకో 5 months అలా ఇంకా ఎంత ఉంటే అంత అమౌంట్స్ అవి వేసుకొని ఇంకా అయితే మేము ఇంకా సేవ్ చేద్దాం అనుకుంటున్నాం. ఆ డబ్బులతో వీళ్ళకి ఏదైనా తీసుకోవాలనే చెప్పి యాడ్ అయితే వచ్చింది. ఇలా మీ పిల్లలకు కూడా ఎవరికైనా చేస్తే ఇదే విధంగా ఏదైనా ఉంటే అమౌంట్స్ లాంటివి మాకు అలాంటివి షేర్ చేయండి. ఓకేనా? ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పిల్లల కోసం లైక్ చేయండి ఫ్రెండ్స్. కీప్ స్మైల్.